రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రపతి శీతాకాల విడితి తేదీలు ఖరారయ్యాయి. శీతాకాల విడితి నిమిత్తం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు 5 రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి నిలయంలో భద్రతా ఏర్పాట్లను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు. అలాగే రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన అధికారిక కార్యక్రమాల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. రాష్ట్రపతి శీతాకాల విడిది తేదీలు ఖరారయ్యాయి. శీతాకాల విడిది నిమిత్తం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు 5 రోజుల పాటు హైదరాబాద్ లోనే పర్యటించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మహేందర్, శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి ఇటు ద్రౌపది ముర్ము డిసెంబర్ 17 నుంచి 22 వరకు హైదరాబాద్ లో ఉండనున్నారు. హైదరాబాద్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో భద్రతా ఏర్పాటు కూడా పోలీసులు చాలా కట్టుదిట్టంగా చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ప్రజల భద్రత అలాగే శాంతి భద్రత పరిరక్షణ దృష్ట్యా ఇప్పటికే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు ప్రాంతాల్లో డ్రోన్లు ఇటు గైడర్లు అలాగే ఈ రిమోట్ కంట్రోల్ మైక్ లైట్ల విమానాలు ఎగురవేతపై నిషేధం విధిస్తూ పోలీసులు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ మేరకు నిన్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. అల్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 17, 22 తేదీలోకి తెచ్చుకోవాలి. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 20 ఎలాంటి రిమోట్ కంట్రోల్ విమానాలు కానీ డ్రోన్లు కానీ ఎగరవేయరాదని కూడా స్పష్టం చేశారు. డ్రోన్లు ఇతర ఆదేశాలు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామన్నారు. అంటే ద్రౌపది రాష్ట్రపతి వచ్చిన నుంచి పోయే వరకు అంటే కూడా చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసే విషయంలో పోలీసులు మాత్రం చాలా చర్యలు తీసుకుంటున్నారు. అంటే ఇప్పటికీ లాండ్ ఆర్డర్ విషయంలో తెలంగాణలో మనం చూస్తున్నా గాజులు జరగలేదు, కానీ భవిష్యత్తు జరగకూడదు అనే ఉద్దేశంతో కూడా అలాగే రాష్ట్రపతి పర్యటన అంటే చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితుంది. మొత్తానికి ఈ నెల 17 నుంచి 22 తేదీ వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము విడిచి చేరినారు. ఇక సాంప్రదాయంలో భాగంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఆమె శీతాకాల విధిలో భాగంగా రాష్ట్రపతి హైదరాబాద్ బస్ చేయడం చూస్తూనే ఉన్నాం. మరి ఈ మేరకు ఈ సంవత్సరం కూడా షెడ్యూల్ కూడా కొనసాగిస్తున్నారు. ఈ 5 రోజుల పర్యటన భాగంగా రాష్ట్రపతి పలు ముఖ్య కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఈ డిసెంబర్ 21న రాష్ట్రపతి వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశం అనంతరం నిర్వహించే ఈ టీవీ అంటే తేనెటి విధిలో ఆమె పాల్గొంటారు. చివరిగా 22న అంటే డిసెంబర్ 22న ఉదయం ఆమె హైదరాబాద్ నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్తున్నారు. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.